సార్ స్టార్ట్ చేయండి, ఇన్వైట్ చేయండి నాకు, తర్వాత నేను తీసుకుంటా సెషన్. Yes, sir. Yes, definitely, sir. Thank you very much. Thank you all the participants. మీ వాయిస్ రావట్లేదండి. ఓకే సారీ అండి. సో ఎస్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ద కోస్ట్ అండ్ ఆల్ ద పార్టిసిపేట్స్. సో ఫ్రెండ్స్, సో ఈరోజు నిన్నటి సెషన్ చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే టెక్నికల్ సెషన్ కూడా నిన్న తీసుకోవడం జరిగింది. ఏ విధంగా మన యొక్క వ్యాలెట్స్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా మన ఫండ్స్ ని సేవ్ చేసుకోవాలనే విషయాలు చాలా క్లియర్ గా చక్కగా చేయడం జరిగింది. దాంతో పాటుగా వీడియో కూడా రికార్డింగ్ చేసి సార్ చక్కగా పెట్టేశారు. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. ఎందుకంటే సంపాదించడం ఎంత ముఖ్యం, దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఓకే, ప్రతి ఒక్కరు దానిపైన దృష్టి పెట్టండి. ఇకపోతే ప్లాన్ ప్రెజెంటేషన్ లో చాలా అద్భుతంగా బోర్డు పైన చాలా క్లియర్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఒక్కసారి వింటే అది మైండ్ లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏం లేదు, చాలా సింపుల్ ఉంది. రెండే ఇన్కమ్స్ కాబట్టి చాలా అద్భుతంగా సార్ దాని గురించి క్లియర్ గా చెప్తూ వెళ్తున్నారు. సో బోర్డు పైన మీకు అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి పాయింట్ టు పాయింట్ కవర్ చేస్తున్నారు కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ తో వినండి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ తో వింటారో ఆటోమేటిక్ గా అది మైండ్ లోకి వెళ్ళిపోద్ది. ఒక్కసారి మైండ్ లోకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ మీకు దాని పరంగా ఎటువంటి క్వశ్చన్స్ కూడా ఉండవు, అంత క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, సెషన్ చాలా ముఖ్యమైనది. దీని కాన్సన్ట్రేషన్ తో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికే ప్రయత్నించండి. దానివల్ల తప్పకుండా మీకు ఈ సిస్టమ్ ఏ విధంగా మీకు ఇన్కమ్ సంపాదించి పెడుతుంది, ఏ విధంగా మీరు ఇందులో మంచి లెవెల్కి వెళ్ళిపోతారు, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏ విధంగా పొందుతారు అనేది క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా మీ టీంతో రండి ఫ్రెండ్స్. మీ టీమ్స్తో ఎప్పుడైతే వస్తారో ఆటోమేటిక్గా మీకు శ్రమ తగ్గిపోతుంది, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వస్తుంది. సో దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిని ముందుకు తీసుకెళ్తూ వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరి సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా హ్యాపీగా ఈ కమ్యూనిటీ అనేది పెరుగుతూ పోతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా ఇప్పటికే సమయం అయింది కాబట్టి ఇక సార్ని ఇన్వైట్ చేద్దాం. సో వెల్కమ్ శేఖర్ సార్, వెల్కమ్ అండి. సో సెషన్ ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. సో వెల్కమ్ ఆల్ అండి అందరికీ. గ్రో కాన్జాయింట్, ఓకే. సో ఈ గ్రో కాన్జాయింట్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదొక సింపుల్గా దీని యొక్క సిస్టమ్ ఏ విధంగా రన్ అవుతుంది, అసలు ఏంటి ఇందులోనే మనం ఎందుకు ఎంటర్ అవ్వాలి, ఎందుకు ఈజీగా మనం ఇప్పటివరకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కదా, అందులో అంత ఊహించినంత ఎక్స్పెక్టేషన్స్తో మనకు రాకపోయినా సో మనం చేసే ప్రయత్నాల్లో ఎప్పుడు కూడా మన ప్రయత్నం లోపం ఉండకూడదండి, ఓకేనా. సక్సెస్ రావాలంటే అంత సులువుగా రాదు, ఓకేనా. సో ఈ క్రమంలో ఆల్రెడీ ఇది ప్రూవ్ అయిపోయిందండి. గ్రో కాన్జాయింట్ అనేది ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది కూడా. సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్గా ఇది December 11th స్టార్ట్ అయిందండి. ఇట్స్ ఎ వెరీ వెరీ న్యూ ప్రాజెక్టు. ఇక్కడ ఉండే డిజైన్ ఏంటంటే ఆ సిస్టంలోనే ఉందండి గొప్పతనం. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి వీలుగా డిజైన్ చేయబడిందండి ఇది ముఖ్యంగా. సో నేను ఈ ప్లాన్ చెప్పిన తర్వాత ఈ PDF చూపించి ప్లాన్ చెప్పిన తర్వాత మళ్ళీ బోర్డు మీద కూడా నేను క్లియర్గా చెప్తానండి. సో ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి వినండి సార్. సో గ్రో కాన్జాయింట్ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఒక ఆటోమేషన్ సిస్టమ్ అండి. ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అండి. ఇదొక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. అంటే చాలామంది అంటారు సార్ ఇది కంపెనీయా, దీనికి లైసెన్సులు ఉన్నాయా అంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ వచ్చే డౌట్స్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా. ఇది డీసెంట్రలైజ్డ్ ఏదైతే ఉందో డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం వాడే వ్యాలెట్స్ ఒక ట్రస్ట్ వ్యాలెట్ తీసుకోండి, సేఫ్ పాల్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏవైనా కానీ ఒక బిట్గేట్ తీసుకోండి, ఇటువంటి వాటిలోనే మనం జస్ట్ దీనిలో కనెక్ట్ చేసుకుంటాం సార్. ఆటోమేషన్ సిస్టంలోకి ఎంటర్ అయిపోతామండి. జస్ట్ మనం ఇందులో ఎంటర్ అయ్యేది ఏంటండి, కేవలం $100తో ఎంటర్ అవుతామండి. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు చూడండి కంపెనీ. జస్ట్ $100 ప్యాకేజ్ అంటే 250 + 50 2 ఐడీస్తోని మనం ఇందులో ఎంటర్ అవుతామండి. ఓకే, 50 + 50 ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎంటర్ అయిన తర్వాత ఇది ఎవరికైనా కూడా దీని యొక్క సిస్టమ్ ఏంటంటే సార్ చూడండి, గ్రో కాన్జాయింట్ కనెక్టింగ్ పీపుల్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్.
సో ఈ పర్టికులర్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి సార్, ప్రతి ఒక్కరు కూడా సస్టైనబుల్ గ్రోత్ ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఇది డిజైన్ చేయబడ్డ ప్రోగ్రామ్ సార్ ఇది. ఓకే, సో ఇదే కాకుండా గ్రో కాయిన్ జాయింట్ ఇస్ స్మార్టర్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ పీపుల్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందుకే చెప్పాను, మీరు స్టార్ట్ చేయడంతోనే ఎప్పుడైతే మీ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటారో ఇమీడియట్గా ఆటోమేషన్లోకి వెళ్ళిపోతారండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒకసారి ప్రాజెక్ట్ గురించి తెలిసిందంటే ఇమీడియట్గా అందులోని కనెక్ట్ చేసుకొని వెళ్ళిపోండి సార్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అని చెప్పాను కదా. సో ఇందులో ఎర్న్ చేసే ఏదైతే కమిషన్స్ ఉన్నాయో, మనం ఎర్న్ చేసే కమిషన్స్ మనం ఇలా విత్డ్రా కొట్టంగానే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ మన వ్యాలెట్కి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుందండి. ఇది అలా ఉండడం వల్ల ఇమ్మీడియట్గా వచ్చి 5% ఛార్జెస్ సిస్టమ్ తీసుకుంటుందండి. తీసుకొని ఇమ్మీడియట్గా మనకి ఆ తాలూకా విత్డ్రాల్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా మన యొక్క విత్డ్రాల్లోకి వచ్చేస్తుంది. అంటే ఇది ఒక కంపెనీ కాదు, వీళ్ళు మళ్ళీ మనకి విత్డ్రా ఇవ్వాలి, ఇంక ఇటువంటి జంజాటం లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా మనకి ఇంపార్టెంటే. డీసెంట్రలైజ్ ప్రాజెక్టులు ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే సార్. ఓకేనా. సో ఇమీడియట్గా మన యొక్క అంటే ఫండ్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అదే కాకుండా P2P ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి ఇందులో ఉండే ఫండ్ ఏదైతే మీరు ఎర్న్ చేస్తున్నారో $10 అవని, $20 అవని, $30 అవని, $50 అవని, $100 అవని, $1000 అవని, ఇవన్నీ కూడా మీరు ఇంకొక ఐడి యాక్టివేషన్కి హ్యాపీగా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి కూడా మీరు క్యాష్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి యాక్టివేషన్ చేసుకునే క్రమంలో మనకి BNB ఛార్జెస్ మిగులుతాయి. అలాగే మనకి ఇమ్మీడియట్గా క్యాష్ అయిపోద్దండి. ఛార్జెస్ 5% విత్డ్రాల్ ఛార్జెస్ కూడా మనకి మిగులుతాయి. సో ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, ఈ గ్రో కాంజాయింట్ అనేది 4 పిల్లర్స్ మీద నడుస్తుందండి. ఓకేనా, 4 పిల్లర్స్. సో నేను మీకు సింపుల్గా ఒకసారి నేను మీకు అది చూపించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. మనం ఒక 10 లక్షలతోని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ అందులో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందండి. మన యొక్క ఎఫర్ట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది ఏదైనాను. ఓకే, అలాగే ఇక్కడ 10,000 రూపాయలు అండి, మ్యాక్సిమం 10,000 రూపాయలు, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు ఇప్పుడు $102 నడుస్తుంది కాబట్టి USDT రేటు. ఇక్కడ $100 ఎంట్రీ కాబట్టి 10,200 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ అవుతుందండి, ప్రజెంట్ కాస్ట్. ఓకే, సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి పెట్టుకుంటామండి ఎవరు పెట్టినా కానీ. ఇందులో ఒక్కసారి మాత్రమే టాప్అప్ చేసుకునే క్రమంలో ద బిజినెస్ ఆపర్చునిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఎఫర్ట్, స్కిల్స్ అండ్ డెడికేషన్. ఏదైనా కానీ దాని మీద ఆధారపడి ఉంటుందండి. సో ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుంది సార్. మ్యూట్ చేసుకోండి సార్ అందరూ దయచేసి, ఎవరు ఆన్ చేయకండి. కావాలంటే మాట్లాడే టైం నేను అవకాశం ఇస్తాను, అప్పుడు మ్యూట్ చేయండి సార్. మళ్ళీ ఏవో మాటలు వినబడుతున్నాయండి, ప్లీజ్. సార్ మీరు మీ అన్మ్యూట్ చేసుకోండి. మీరు నేను ఆల్మ్యూట్ చేశాను. శేఖర్ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే చేసుకున్నానండి. రైట్. ఓకే, సో నా వాయిస్ ఓకే కదండి? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. ఎవరైతే అన్మ్యూట్ చేసుకున్నారో ఇమీడియట్గా మ్యూట్ చేసుకోండి సార్. సో ఇక్కడ డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఇందులో ప్రతి దాంట్లో కూడా మనం ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుందండి. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు టేక్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒకటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం సార్. ఓకేనా, కాబట్టి మనం ఇందులో ఎంటర్ అవుతున్నాం అంటే మేము మీలా జాయిన్ అయిన వాళ్ళమే, వీఆర్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి ప్లాన్ విన్న తర్వాత రిస్క్ ఎంత ఫ్యాక్టర్ ఉన్నదన్నది మీరే ఊహించుకోండి, మీరే అర్థం చేసుకోండి దాని ప్రకారం. ఓకేనా సార్. సో ముఖ్యంగా ఈ గ్రో కాంజాయింట్ అనేది 4 పిల్లర్స్ మీద నడుస్తుందండి. 4 పిల్లర్స్. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? క్లియర్ సార్. నెంబర్ 1, ద మెయిన్ ఇంపార్టెంట్లీ ది పవర్ ఆఫ్ క్యాల్కులేషన్ అండి. ఓకే, నెంబర్ 2, ద పవర్ ఆఫ్ ఆటోమేషన్.
నేను స్టార్టింగే చెప్పాను మీకు, ఎవరైతే ఇందులో ఎంటర్ అవుతున్నారో మీరు ఇలా యాక్టివేషన్ చేసి నుంచి కూడా మీరు ఏఐతోని ఏఐకి సంబంధించిన ఆటోమేషన్లోకి మీరు ఎంటర్ అయిపోతున్నారండి. దెర్ ఇస్ నో వేస్ట్ ఆఫ్ టైం మాట. ఓకేనా. నెంబర్ 3, ది పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్ అండి. రీఇన్వెస్ట్ అనేది చాలా చాలా ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అండి. ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్. అండ్ ద మెయిన్లీ ఇంకా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఏదైతే ఉందో, నేను దీనికి ఎన్ని స్టార్లు 5 స్టార్ అంటాం చూసారా మనం, అంటే ద టాప్ 5 స్టార్ అంటే 5 స్టార్ రేటింగ్ ఇస్తాను సార్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్కి. ఎప్పుడు కూడా నేను పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎప్పుడు కూడా దీనికి నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తాను సార్. ప్లాన్ విన్నాక మీకు అర్థమవుతుంది ఎందుకు సార్ ఇది మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు, హ్యాపీగా రిఫర్ చేసుకొని హ్యాపీగా సంపాదించుకోవచ్చు. అంటే సిస్టమ్ తొలక డిజైన్లోనే అలాగ ఉందండి. ఇక్కడ వెరీ వెరీ సింపుల్ అండి. ఎవరైతే $100తో ఎప్పుడైతే ఇందులో ఎంటర్ అవుతున్నారో, $100తో ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో 50 + 50 అని చెప్పాను, అంటే 2 ఐడీస్ కింద జనరేట్ అవుతుందండి ఇది. ఈ ఫస్ట్ 50లోంచి గుర్తుపెట్టుకోండి సార్, ఫస్ట్ $50లోంచి మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతనికి $5 వెళ్ళిపోతాయండి స్పాన్సర్కి. సో రెవెన్యూ షేరింగ్ అనేది కంపల్సరీ తెలియాలండి. నేను కంపల్సరీ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ నేను రెవెన్యూ షేరింగే చెప్తాను. ఇంకొక $5 ఏవైతే ఉందో ఇది సిస్టమ్ తీసుకుంటుందండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది కంపెనీ కాదండి, ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్, ఒక ప్రోగ్రామ్, ఇది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లాంటిది. అందుకే సిస్టమ్ $5 తీసుకుంటుందండి. ఇంకా ఎంత మిగిలిందండి? $40 మిగిలింది. ఈ $40 ఎవరైతే ఆటో పూల్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారో, ఈ ఆటో పూల్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు అందుకుంటారండి. దే విల్ టేక్. అంటే ఈ $50 ఏదైతే ఉందో ఆన్ ది స్పాట్ రెవెన్యూ షేరింగ్ జరిగిపోతుంది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి సార్, రెవెన్యూ షేరింగ్ జరిగిపోతుంది. అంటే ఇక్కడ సిస్టమ్ ఎంతకాలమైనా మనం మామూలుగా ఆలోచించవచ్చు. ఎప్పుడైనా కూడా ఒక మనీ కంపెనీల దగ్గర ఉన్నాయనుకోండి, ఎవరి దగ్గరైనా కానీ, వాడు రేపు పొద్దున ఉంటాడా, ఊడుతాడా, వెళ్ళిపోతాడా అనే ఆలోచన మనకు ఉండొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ సిస్టమ్ దగ్గర మనీ ఉండదండి. ఎప్పుడు కూడా ఆ $5 ఏదైతే ఉందో సిస్టంలో ఉండే $5 ఆల్రెడీ తీసుకుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సింగిల్ లైన్ అండి, వన్ లైన్లో ఫామ్ అవుతారండి వరల్డ్ వైడ్ ఎక్కడున్నా. మళ్ళీ వరల్డ్ వైడ్ అనగానే మళ్ళీ డౌట్లు, అనుమానం, ఏ డౌట్ పడక్కర్లేదండి. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్, ట్రస్ట్ వ్యాలెట్ కానీ, సేఫ్ పాల్ కానీ, బిట్ గేట్ కానీ, ఏవైతే ఇలాంటివి ఎన్నైతే ఉన్నాయో ఈ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్, ఎనీ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్కి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ప్రపంచంలో అందరూ వాడుతున్నారు సార్ ప్రజెంట్ క్రిప్టో అనేది. యూఎస్డిటీ క్రిప్టో బేస్డ్ ప్రాజెక్ట్ ఇది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు వాడుతున్నారండి దీనికి. దీంతో పని లేదండి, ఓన్లీ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ పనిచేస్తుంది అంటే ఇది పనిచేస్తుంది, సేఫ్ పాల్ పనిచేస్తుంది ఆ కంట్రీలో అంటే అది పనిచేస్తుంది, దట్స్ ఆల్. అయితే ఇక్కడ మెయిన్ సిస్టమ్ ఏంటంటే ఇందులో అందరూ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి ఎందుకు ఇంత గ్యారంటీ ఉంది అంటే, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సింగిల్ లైన్లోనే ఎంటర్ అవుతారండి. ఒకరి కింద ఒకరు. సో ఇప్పుడు మీరు $100తో ఇప్పుడు ఒక న్యూ పర్సన్, ఎవరో ఒక ఎన్ అని పెడుతున్నాను, న్యూ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఒక $50తో ఫస్ట్ అతని ఐడి ఆటో పూల్లో కూర్చున్న వెంటనే ఇతనికి ఒక 3 ఎప్పుడైతే ఇలా పడ్డాయో, ఓన్లీ 3 అండి, ఓన్లీ 3 ఐడీస్ రాగానే నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇక్కడ ఎంత ఇస్తారండి ఆటో పూల్లో కూర్చున్న వాళ్ళకి? $40, $40, $40, 40 + 40 + 40 ఎంతండి? $120 వచ్చిందండి. ఈ $120 నుంచి ఇమ్మీడియట్గా $20 విత్డ్రావల్ వ్యాలెట్కి వెళ్ళిపోద్దండి. విత్డ్రావల్ వ్యాలెట్ అంటే ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఎంత ఉందండి? $100 ఉందండి. ఈ $100 కూడా అతనివే. ఎవరైతే ఇప్పుడు ఆటో పూల్లో 3 ఐడీలు వచ్చాయో, ఎవరికైతే ఆటో పూల్ కంప్లీట్ అయిపోయిందో, ఓన్లీ 3 మెంబర్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడ ఆ సిస్టమ్ అక్కడ అది ఐడి కంప్లీట్ అయిపోయినట్టే. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ $100తో మళ్ళీ కొత్తగా 2 ఐడీస్ రీబర్త్ అవుతాయండి. 2 ఐడీస్ రీబర్త్ అవుతాయి. ఇందాక నేను చెప్పాను మీకు, ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వర్క్ అవుతుంది సార్. ద థర్డ్ లా, ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ ఎంటర్ అవుతుంది.
ఓకేనా? సో ఎప్పుడైతే 3 ఐడీస్ 2 ఐడీస్ కన్వర్ట్ అయిపోయో ఈ పర్సన్ తాలూకా ఈ సింగిల్ ఐడి ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా 2 ఐడీలు అయిపోయిందండి. ఈ సింగిల్ ఐడి 2 ఐడీల కింద కన్వర్ట్ అయిపోయి ఈ కిందన ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆళ్ళకి 2 పడిపోయాయండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఎంతండి? ముగ్గురు. అంటే ఇప్పుడు ఇతనికి ఇంకా ఎవరు అవసరం? ఎంతమంది అవసరం ఇతనికి? ఇక్కడ నేను కలర్ కావాలనే మారుస్తున్నాను నేను. ఇంకా ఒక్క పర్సన్ అవసరం అండి. అంతే కదా! ఈ 2 ఆటోమేటికల్లీ సిస్టమ్ జనరేట్ చేసింది. సిస్టమ్ జనరేట్ చేయడం వలన ఏమైంది ఇక్కడ? ఇక్కడ చూడండి 66% ఏదైతే ఉందో సిస్టమే జనరేట్ చేస్తుందండి. కేవలం 33% మాత్రమే అవసరం. కమ్యూనిటీ ఇది కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ సార్. కమ్యూనిటీ రాకుండానే వచ్చేస్తదా? అడుగుతారు చాలామంది. 100% కమ్యూనిటీ రావాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా రిఫర్ చేసుకుంటూ ఒకరికొకరు కనెక్టింగ్ పీపుల్ విత్ ద ఏఐ అని స్టార్టింగ్‌లోనే నేను మీకు పీడిఎఫ్‌లో చూపిచ్చా మీకు. గ్రో కాంజాయింట్. ఓకేనా? సో 33% అవసరం వల్ల మీరు మామూలుగా ఆలోచించండి. ఈ సిస్టమ్ ఎంత సింపుల్ అయిపోయిందో. అంటే ఈజీగా ప్రతి ఒక్కరికి ఆటో పుల్ రావడానికి అవకాశం ఉందా? లేదా? ఆ తర్వాత ఇతని తాలూకా ఈ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే కొత్త పర్సన్ ఉన్నారో న్యూ పర్సన్ అన్నాను కదా! న్యూ అని రాశాను ఇక్కడ చూడండి. ఇతని తాలూకా ఇంకొక ఐడీ ఉంది కదా! రెండో ఐడీ. ఈ రెండో ఐడీ కూడా సేమ్ మళ్ళీ ఆటో పుల్ సిస్టమ్‌లో కూర్చుంటదండి. ఆటో పుల్ సిస్టమ్‌లో ఎప్పుడైతే కూర్చుందో ఆటోమేటికల్లీ మళ్ళీ ఆ ఐడీ కూడా ఎప్పుడైతే 3 పడ్డాయో ఇతనికి $120 మళ్ళీ వచ్చాయండి. మళ్ళీ $20 ఏమో విత్‌డ్రాయల్ వాలెట్‌కి ఇచ్చేసాడండి. విత్‌డ్రాయల్ వాలెట్‌కి ఇచ్చేసాడు. ఆ తర్వాత $100తో మళ్ళీ ఇంకొక 2 ఐడీలు మళ్ళీ రీబర్త్ అయిపోయాయి సార్. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇతనివి ఫ్రెష్‌గా ఇంకొక 2 ఐడీలు రీబర్త్ అయ్యాయి. అంటే ఇక్కడ సిస్టమ్ ఎండ్ అవ్వదండి. ఆటోమేటికల్లీ అలా రీబర్త్ అవ్వడం వలన ప్రతి ఒక్కరికి కూడా ఆటోమేటికల్లీ జనరేట్ అవుద్దండి. సో ఇక్కడ సింపుల్‌గా రాస్తున్నాను చూడండి సార్. 2 ఐడీలతో బిజినెస్ స్టార్ట్ చేశారు. 120, 120 2 ఇంటూ 120 2 సార్లు వచ్చింది కదా! 120, 120 సో $240 అండి. ఇందులో $40 ఏమో విత్‌డ్రాయల్ వాలెట్‌కి ఇచ్చేసాడండి. సో ఐడీస్ ఎంత కన్వర్ట్ అయ్యాయండి? ఈ మిగిలిన $200 ఉన్నాయి కదా! ఈ $200తోని 4 ఐడీలు కన్వర్ట్ అయిపోయాయి సార్ మళ్ళీ. చూడండి. ఇదిగోండి ఇక్కడ ఈ ఈ బ్రాకెట్‌లో అందుకే పెడుతున్నాను 200 మిగిలిందని. మీకు తెలియడం కోసం. $240 రిప్రజెంటేటివ్ ఇన్‌కమ్ వచ్చిందండి. దీన్ని రిప్రజెంటేటివ్ ఇన్‌కమ్ అంటారండి. నంబర్ 1 అండి ఇది. రిప్రజెంటేటివ్ ఇన్‌కమ్. ఓన్లీ 2 ఇన్‌కమ్సే సార్ ఇందులోని. రిప్రజెంటేటివ్ ఇన్‌కమ్. ఓన్లీ 2 ఇన్‌కమ్సే. రిప్రజెంటేటివ్ ఇన్‌కమ్, స్పాన్సర్ ఇన్‌కమ్. రిప్రజెంటేటివ్ ఇన్‌కమ్ కొంత డీటెయిల్‌గా తెలుసుకోండి. చాలా సింపుల్. ఫస్ట్ 2 ఏళ్లతో జర్నీ స్టార్ట్ చేశారు. 2 ఇంటూ 120 ముందు ఒక ఐడీకి ఏమో ముగ్గురు పడ్డారు 120 వచ్చింది. రెండో ఐడీకి ముగ్గురు పడ్డారు 120 వచ్చింది. $240తో $40 విత్‌డ్రాయల్‌కి ఇచ్చాడండి ఇమ్మీడియేట్‌గాను. 20% అండి. ఓకే. ఇచ్చేసాడు. రిమైనింగ్ $200తో 4 ఐడీలు మళ్ళీ రీబర్త్ అయిపోయాయి. అంటే రీఇన్వెస్ట్ అయిపోయి ఎక్కడికెళ్ళాయండి? మళ్ళీ కమ్యూనిటీలోనే ఉన్నాయండి. సిస్టమ్‌లోనే జనరేట్ అయింది. దీనివలన కిందన ఎవరైతే ఆల్రెడీ ఆటో పుల్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఫోర్స్ క్రియేట్ అవుతుందండి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఇన్‌కమ్ అందుకోవడానికి అవకాశాలున్నాయి. అంటే 1:1 ఈక్వేషన్ యాక్చువల్లీ 1:3 ఈక్వేషన్ కదా! కానీ 1:1 వచ్చినా కూడా ఆటోమేటికల్లీ ఆటో పుల్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అంటే ప్రతి ఒక్కరికి కంప్లీట్ అవుతాయి. స్టార్ట్ అవ్వడం కాదండి కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అవ్వడం ఇంపార్టెంట్. సో, ఈ క్రమంలో ఎప్పుడైతే 4 ఐడీలు ఉన్నాయో, ఇతని తాలూకా 4 ఐడీలు కూడా మళ్ళీ ఆటో పుల్‌లో కూర్చుంటాయి సార్. నెలకి ఒక ఒక నెలకి ఇది ఫస్ట్ మంత్ అనుకుందాం. ఇది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ అనుకుందాం. నెలకు ఒక ఆటో పుల్ వచ్చిందే అనుకుందాం. ఓకే. ఈ క్రమంలో ఈ 4 ఐడీలు మళ్ళీ 4 ఇంటూ $120 అండి. ఈసారి ఎంతొచ్చిందండి? $480 వచ్చాయండి. ఈ $480లో $80 ఏమో ఈసారి విత్‌డ్రాయల్‌కి ఇచ్చేసాడండి కంపెనీ. దేనికి ఇచ్చేసాడు సార్? విత్‌డ్రాయల్‌కి ఇచ్చేసాడు. ఇంకా ఎంత మిగిలిందండి? $400 మిగిలింది సార్. ఇక్కడ చూడండి సార్ ప్రతీది కూడా. $400తో ఇమ్మీడియేట్‌గా మళ్ళీ 8 ఐడీలతో మళ్ళీ రెడీగా ఉన్నాడండి ఆయన. నేను ద ద ఇందాకల 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను ఇక్కడ చూడండి సార్ ఒకసారి. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను ఇందాకల. ద మోస్ట్ పవర్‌ఫుల్ అండి ఈ సిస్టమ్‌లో. ఇది గుర్తుపెట్టుకోండి సార్ అని నేను ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి సార్ మళ్ళీ వెనక్కెళ్ళి.
ఓకేనా? ఇక్కడ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సార్. చూడండి ఇక్కడ సిస్టంలోని గొప్పతనం. మళ్ళీ ఈసారి 8 ఐడీలు అయ్యాయి. ఈ 8 ఐడీలు ఇంకో నెల అయింది, మూడో నెల పట్టింది అనుకుందాం, ఇంకొక నెల పట్టింది నెక్స్ట్ ఆటో పూల్ రావడానికి. సో 8 ఇంటూ 120, ఇక్కడ ఎంతండి? 120 ఇంటూ 8, $960 అండి. ఇందులో ఈసారి $160 ఏమో విత్డ్రాల్కి ఇచ్చేస్తున్నాడండి. ఇంకా ఎంత మిగిలిందండి? $800 మిగిలేయండి. సింపుల్, చూడండి డబుల్ అయిపోతుంది సార్ ఇక్కడ. $800 కూడా ఇతనివే. చూడండి, $800తోని 16 ఐడీల కింద కన్వర్ట్ అయిపోయింది సార్. సిస్టమ్ చూడండి, 16 ఐడీల కింద కన్వర్ట్ అయిపోయింది. సో టేబుల్స్ చూస్తుంటారు చాలామంది, అర్థం కాదని, అందుకే నేను ఒక్కొక్కటి విడగొట్టి చెప్తున్నాను ప్రతి పాయింట్ కూడా. ఇలా చూస్తే మీకు టేబుల్ తర్వాత అర్థమైపోద్దండి ఈజీగా. సో 16 ఇంటూ 120, ఈసారి 16 120,000. 16 120,000 అంటే సేమ్. మీకు 4-5 లైన్లు చెప్తే చాలండి, మీకు మిగతాదంతా అర్థమైపోతుంది. 16 ఇంటూ 120, ఈసారి $1920 వచ్చిందండి. మీ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ ఎలా పెరిగిపోతుందో చూడండి సార్. ఇక్కడ మీకు ఎంత మిగిలిందండి? నెట్ $320 ఇచ్చాడండి విత్డ్రాల్కి. $320 వెళ్ళిపోతే ఇక్కడ ఎంత ఉందంటే నెట్ మిగిలింది $1,600 అండి. $1,600 అంటే ఇక్కడ ఒకేసారి మీ యొక్క ఐడీస్ 32 ఐడీల కింద కన్వర్ట్ అయిపోయాయి సార్. 32 ఐడీస్. మీరు జర్నీ స్టార్ట్ చేసింది ఎంతతోనండి? కేవలం 2, ఇగోండి అండర్లైన్ చేస్తున్నాను చూడండి, 2 ఐడీలతో మీరు యొక్క జర్నీ స్టార్ట్ చేశారు. కానీ మీ యొక్క ఎర్నింగ్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి చూసారా? ఒకవైపు ఏమో ఇక్కడ $40 వచ్చింది, తర్వాత 80 వచ్చింది. ఇక్కడే మనకి $120 వచ్చాయి సార్. చూడండి ఇక్కడ టోటల్ వేస్తున్నాను, నేను పక్కన టోటల్ వేస్తున్నాను సార్. టోటల్ అని రాస్తున్నాను చూడండి, కావాలని మీకు ఇక్కడ అవగాహన రావడం కోసం వేస్తున్నాను ఇక్కడ. ఓకే, మూడో ఆటో పూల్ వచ్చేసరికి $120 కలిసిందండి. ఇక్కడ మీకు టోటల్ ఎంత వస్తుందండి? $280 అయిపోయిందండి. ఇక్కడ $320 దీన్ని కలిపేసరికి ఇక్కడికి వచ్చేసరికి మీ టోటల్ ఇన్కమ్ $600 వచ్చిందండి. $600 రాగా చూడండి, ఇది కేవలం 4 ఆటో పూల్స్ వచ్చేసరికి $600 రాగా తిరిగి మళ్ళీ ఎంత ఎంత మిగిలిందండి? $1,600 మిగిలింది. మళ్ళీ దీంతో 32 ఐడీలు మళ్ళీ లైన్లో ఉన్నారు సార్ మీరు. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇక్కడ 2-4 మ్యాట్రిక్స్ ఆటోమేటికలీ ఇది వర్క్ చేయడం ఎంత కష్టమో 2-4 మ్యాట్రిక్స్లో చేయాలంటే ప్రతి ఒక్కరు మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేస్తుంది, ఇది ఇక్కడ గొప్పతనం, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇది అర్థం చేసుకుంటే ఒక్క క్షణం కూడా ఎవరు టైం వేస్ట్ చేయరు సార్. జూమ్లోకి రావాలి కానీ, జూమ్లోకి వచ్చి వినాలి కానీ, పర్ఫెక్ట్గా సిస్టమ్ వినాలి కానీ ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయరు. ఎందుకంటే ప్రతి సెకండ్ కూడా ఇక్కడ విలువైంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, స్టార్టింగ్ ఎంటర్ అవడంతోనే మీరు ఆటోమేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీకు ఆటో పూల్ నిండడానికి విచిత్రం చూడండి, మీ వెనక జాయిన్ అయిన ఇప్పటివరకు జరుగుతున్నవన్నీ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మన వెనక ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు జాయిన్ అయితేనే మనకు రావాలి. ఇక్కడ అలా కాదండి, మీ ముందు జాయిన్ అయిన వాళ్ళు తలుక మల్టిపుల్ ఐడీస్ ఏవైతే రీబర్త్ అవుతున్న ఐడీస్ మీకు పడినా కూడా మీకు ఆటోమేటికల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. అందుకే ఇందులో ఉన్న ద ఫస్ట్ పిల్లర్ ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. అందుకే నేను అదే చెప్పానండి, ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ వర్క్ చేస్తుంది. తర్వాత ద పవర్ ఆఫ్ ఆటోమేషన్, ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఆయనకి ఏమీ తెలియదండి. నేను మనం చెప్పాను చూసారా, ఒక మేడం గారు నేను జాయిన్ చేశానండి, ఆవిడకి ఏమీ తెలియదండి. ఆమెకి అసలు ట్రస్ట్ వ్యాలెట్ అంటే ఏంటో కూడా, సేఫ్ పాలు వాటి మీద అవగాహన లేదు. జస్ట్ నేను ఫోన్లో వీడియో కాల్ చేసి చేయించా. కానీ ఆటోమేటిక్గా ఆమె తాలూకు ఐడీస్ చెప్పానండి. ఏంటంటే 3 ఆటో పూల్స్ వచ్చేసి $280 2 ఐడీలకి జనరేట్ అయిందండి. ఆ రిఫర్ చేసిన ఐడీకి స్పాన్సర్ ఇన్కమ్ కూడా జనరేట్ అయిపోయిందండి. చూడడానికి $5 కానీ చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఈ క్రమంలో ఈసారి 32 ఇంటూ $120 అండి 4వ లెవెల్లో. అంటే ఇక్కడ రేట్ అవుతుంది, మీ తాలూకా ఐడీస్ మీకు తెలియకుండానే కాంపౌండ్ అయిపోతున్నాయండి. ఇలా కాంపౌండ్ అయిపోయి ఇన్కమ్ ఎంత ఎక్స్ట్రాడినరీగా జనరేట్ అవుతుందంటే ఒకసారి చూడండి సార్, కేవలం 4 లెవెల్ వేస్తున్నాను నేను. ఇంటూ 32 ఇంటూ 120, ఇక్కడ మీ ఇన్కమ్ ఎంత అండి? $3,840 అండి. ఇక్కడ $3,840 రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఇందులోంచి మీకు $640 మీకు ఆటోమేటికల్లీ ఏమొస్తుందండి?
విత్డ్రాల్ వ్యాలెట్కి వచ్చేస్తుందండి $640. ఇక్కడికి మీ ఇన్కమ్ ఎంత అండి? $1240 అయిందండి టోటల్. చూడండి, ఫస్ట్ 40, 80, 120, తర్వాత 280 అయిందండి, ఎందుకంటే ఇంకో 160 కలిసింది, తర్వాత 320 కలిసింది, ఇక్కడ 600 అయింది, తర్వాత 640 కలిసిందండి, 600కి 640 కలిసింది, $1240 అయిందండి. అవ్వగా ఇంకా ఎంత మిగిలిందండి మీకు ఇక్కడ చూడండి క్లియర్గా, $640 తీసేస్తే $3200 మళ్ళీ మీకోసమే రెడీగా ఉన్నాయి సార్. దీంతో ఈసారి మీ ఐడీస్ ఎన్ని అయితే అండి? 64 ఐడీస్ కింద కన్వర్ట్ అయ్యాయండి. అంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది ఇక్కడ వర్కౌట్ అవుతుంది సార్. ఇది ఈ బ్యూటీ మీరు అర్థం చేసుకుంటే దీన్ని విడిచిపెట్టరు మనం. నేను మొదట్లో నెగ్లెక్ట్ చేశానండి, ఎందుకంటే ఏదైనా సిస్టమ్ అబ్జర్వ్ చేయడం అలవాటు నాకు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పటికీ బాధపడుతున్నాను నేను. హ్యాపీగా ఎవరికైనా రిఫర్ చేయడానికి భయపడాల్సిన పనే లేదు. సో ఈ క్రమంలో ఇక్కడ మీకు 10 ఆటోపుల్స్ వచ్చాయి సార్. 6 తర్వాత 7, 8, 9, 10. ఎందుకంటే ఇక్కడ ఆ 6 ఆటోపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడికే మీకు ₹1,00,000 సంపాదించారు సార్. 5 ఆటోపుల్స్ మీకు వచ్చేసరికి $1,240 సంపాదించారు సార్ టోటల్. సార్ ఇక్కడ కనిపిస్తుందా? $1,240 అంటే ₹1,00,000 దాటిపోయిందండి. 1,24,000 సంపాదించారు. మీరు పెట్టింది ₹10,000 మాత్రమే. కానీ 6 ఆటోపులు వచ్చేసరికి 16 × 120. ఒక్కసారి మీ యొక్క ఇన్కమ్ చూపిస్తాను సార్. 6 ఆటోపుల్ దగ్గర చూపించిన తర్వాత మీకు 10 ఆటోపుల్స్ ఏంటనో చూపిస్తాను చూడండి. 64 × 120 $7,680 వెళ్ళిపోయిందండి. ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసా అండి? 640కి ఆల్మోస్ట్ డబల్ అండి. $1,280 వస్తాయి సార్ ఇక్కడ మీకు. ఓన్లీ నెట్ విత్డ్రాల్ ఇన్కమ్ $1,280. ఇప్పుడు టోటల్ ఎంత అయిందండి? 1,280, 1,240, దాదాపుగా $2,500 ప్లస్ అయిందండి. $2,500 ప్లస్. నేను కావాలని రౌండ్ ఫిగర్ 2,500 రాశాను, కనీసం మైండ్లో ఫిగర్ ఉంటుందండి. 6 ఆటోపులు 2.5 లక్షలు అని మైండ్లో పెట్టేసుకుంటారు, ఆ టైం సంపాదించేస్తామని. అందుకోసం నేను 2,500 రాశాను రౌండ్ ఫిగర్, అంతకంటే ఎక్కువే కానీ తక్కువ లేదు. క్లియర్? ఇక్కడ మీకు ఈ $2,500 రావడంతో పాటు ఇంకా మీకు ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసా అండి? ఇవ్వండి, $1,280 ఇక్కడ ఖర్చు అయిపోగా దాదాపుగా $6,400 ఉన్నాయి సార్. ఇంకా 6,400 ప్లస్ 1280 కలపండి, 7,680 వచ్చింది. దీంతో ఈసారి సెవెంత్ ఆటోపూల్కి మీరు 128 ఐడీస్తో రెడీగా ఉంటారు సార్. మళ్ళీ ఆటోపూల్ ఇన్కమ్ అందుకోవడం కోసం ఇంటూ 120 చూసుకోండి. అంటే మీ యొక్క ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఈ విధంగా పెరిగి జస్ట్ 10 ఆటోపూల్స్ మీకు జనరేట్ అయ్యేసరికి ఈ ఐడీస్ తాలూకా కౌంట్ ఏదైతే ఉందో 4,000 ప్లస్ అవుతుందండి. 4,000 ప్లస్ ఐడీస్ అని రాస్తున్నాను చూడండి. ఈ 4,000 ప్లస్ ఐడీస్ మీద మీకు వచ్చే ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ సార్. నేను మనం ఇక్కడ ఈ టోటల్ రాస్తున్నాం కదా, ఈ టోటల్ రాస్తున్నాను చూడండి. ఈ టోటల్ $40,000 సంపాదిస్తారు సార్. 40,000 ప్లస్ డాలర్లు సార్. $40,000 ప్లస్ అండి, ఇక్కడ ప్లస్ అని పెడుతున్నాను చూడండి. అంటే అంతకంటే ఎక్కువే, అంటే ఆల్మోస్ట్ 40 lakhs అండి. నేను ఇప్పుడు దీన్ని 30 × 90 కూడా నేను చెప్పట్లే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం USDT 102 రూపీస్ కొంటున్నాం మనం ఇప్పుడు, అంటే 100 దాటిపోయిందండి. అందుకే 40 lakhs ఈజీగా వేసుకోవచ్చు. మనం పెట్టింది ఎంత అండి? కేవలం $100. వచ్చింది ఎంత అండి? $40,000. సరే, 10 ఆటోపుల్స్ రావడానికి 10 నెలలు అనుకున్నాం. 10 నెలలు అవ్వలేదండి, 2 నెలలకు ఒక ఆటోపుల్ కింద వచ్చింది, లేదా 3 నెలలకు ఒక ఆటోపుల్ కింద వచ్చింది. అయినా కానీ ఇప్పుడు 3 నెలలకు ఒక ఆటోపుల్ వేసుకున్నా కూడా 30 monthsలో ఎంత సార్? 30 months. 3 నెలలకు ఒక ఆటోపుల్ వేసుకున్నా కూడా 30 monthsలో మనం పెట్టిన $100 $40,000 కింద జనరేట్ అయితే ఇది మంచి ఇన్వెస్ట్మెంటా, రాంగ్ ఇన్వెస్ట్మెంటా సార్? రిస్క్ ఏమైనా ఉందా? మనం పెట్టిన $100 జస్ట్ 2 ఆటోపుల్స్ మనకు పడేసరికి, 2 ఆటోపుల్స్ 40 + 80 కదా, ఎంత? $120 వచ్చాయా లేదా? ఇది ఇందులో ఉన్న సింపుల్ ఈక్వేషన్. నెంబర్ 2 ఇన్కము స్పాన్సర్ ఇన్కమ్ సార్. ఈ స్పాన్సర్ ఇన్కము చూడడానికి కేవలం $5 సార్. చూడండి, $5, 5 అని రాస్తున్నాను చూడండి సార్. F5 ఓన్లీ. ఈ 5 ఓన్లీ ఎంత మిరాకలో చూడండి. ఇక్కడ
మీరు ఒక్కరిని రెఫర్ చేశారు, తన యొక్క ఐడి 2 ఐడీలతో కదా స్టార్ట్ చేశారు. మీరు ఒక పర్సన్ని రెఫర్ చేశారు. 2 ఐడీస్తో స్టార్ట్ చేస్తే 2 ఐడీస్ మీద ఇంటూ $5 అండి. 2 ఇంటూ $5 ఎంతండి? $10 ఇన్కమ్ వచ్చిందండి. 2 ఐదులు $10. తర్వాత ఇతను మీ డౌన్లైన్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఆటో పూల్లో మనలాగే కూర్చుంటాడు. ఒక దాంట్లో 120, ఇంకో ఐడికి 120, $240 వచ్చింది. $40 ఇన్కమ్ వచ్చింది ఆయనకి ఇండివిజువల్ విత్డ్రాలు. ఓకే, ఇక ఇక్కడ చూపించాం కదా మనం. ఇగోండి ఇక్కడ స్టార్టింగ్, ఇగోండి ఈ ప్లేస్, ఇగోండి 240 వచ్చింది, $40 వచ్చింది. మీలాగే ఆయనకి రావడంతో అతని ఐడీలు మళ్ళీ ఎన్ని అయ్యాయండి? 4 ఐడీల కింద కన్వర్ట్ అయ్యాయి సార్. ఈసారి ఎప్పుడైతే 4 ఐడీల కింద రీబర్త్ అయ్యాయో, అతను రీబర్త్ అయిన 4 ఐడీల మీద 4 ఇంటూ ఈసారి $5 అండి. అంటే ఈసారి $20 ఇన్కమ్ వచ్చింది సార్. అర్థమైందా సార్? సో ఈ 4 ఐడీలు వచ్చేటప్పుడు అతను ఎంత సంపాదించాడండి? $40 సంపాదించాడు. గుర్తుపెట్టుకోండి సార్ ఇది. అంటే అతను 40 వస్తే మీకు 20 వస్తుంది. తర్వాత ఇతని ఐడీలు ఎన్ని అయ్యాయండి? 8 అయ్యాయి. ఈ టైంకి ఇతను $80 సంపాదిస్తాడు సార్. మీకు 8 ఐదులు 40, $40 అండి. సింపుల్ ఈక్వేషన్ అండి. ఆయన ఎంతైతే సంపాదిస్తున్నా అందులో సగం మీకు వస్తుంది. అంటే అతనికి ఆటోపులు వచ్చినప్పుడల్లా మీకు పండగే. అతని ఐడీలు సార్ 16 ఐడీలు అయిపోయాయి సార్. అంటే ఇక్కడ $160 ఆయన సంపాదిస్తాడు. ఇక్కడ మీకు 16 ఐదులు $80 వస్తాయి సార్. ఇక్కడ చూడండి, $80. తర్వాత అతని ఐడీలు 32 అయిపోయాయండి. అతను ఇక్కడ $320 సంపాదించాడు సార్. ఇక్కడ మీకు 32 ఇంటూ 5 $160 సంపాదిస్తారు సార్ మీరు. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇక్కడ కూడా మీకు రెఫర్లో కూడా పనిచేస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. అందువలన ఈయనకి జస్ట్ ఒక 10 ఆటో పుల్స్ సైకిల్ తిరిగేసరికి $40,000 ఏదైతే ఉందో ఆయన సంపాదిస్తాడండి. ఓవరాల్ టోటల్ ఇన్కమ్ సార్. ఇది టోటల్ అని రాస్తున్నాను చూడండి. టోటల్ మీకు వచ్చేది ఎంతండి? $20,000. అంటే కేవలం మీరు ఒక్క పర్సన్ని స్పాన్సర్ చేస్తే, ఇగోండి 2 ఐడీస్తో స్టార్ట్ చేసేయండి. 1 స్పాన్సర్ అని రాస్తున్నాను చూడండి. 1 స్పాన్సర్ని స్పాన్సర్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ $20,000. సపోజు మీరు 5గురిని స్పాన్సర్ చేశారు అనుకుందాం. 5గురిని స్పాన్సర్ చేశారు. 5గురు స్పాన్సర్ చేస్తే $20,000 ఇంటూ 5 ఎంతండి? $1,00,000 అండి. సార్ 1 CR అండి. ఎందుకంటే ఇప్పుడు డాలర్ ₹100, 102 ప్రజెంట్. సపోజ్ మీరు 10 మందిని రిఫర్ చేశారు సార్. ఇక్కడ చూడండి, 10 మందిని స్పాన్సర్ చేశారు. సింపుల్ ఈక్వేషన్ అండి. దీనికోసం చార్ట్లు చూసి అక్కర్లే, మీరు మామూలు యావరేజ్ క్యాలిక్యులేషన్ వేసుకోండి సింపుల్గా. ఇక్కడ 20,000 ఇంటూ 10, 10 మంది కదా మీరు రిఫర్ చేసింది. సో ఇక్కడ ఎంత అండి? $2,00,000 అండి. INRలో 2 CR అండి సార్. కింద రాస్తుంది INR, ఇండియన్ రూపీస్. కనిపిస్తుందా సార్ స్క్రీన్ అందరికీ క్లియర్గా? క్లియర్ సార్. సో అదే మీరు 100 మందిని రిఫర్ చేయగలిగితే ఎందుకు చేయలేము సార్? ఇప్పుడు భయం లేదు కదా. ఇప్పుడు హ్యాపీగా ఎవరికైనా రిఫర్ చేయొచ్చు కదా. 100 మందిని రిఫర్ చేయగలిగితే 20,000 ఆన్ ఈచ్ పర్సన్ నుంచి ఇంటూ 100 అంటే $20,00,000 అండి. 20,47,000 అండి. యాక్చువల్గా 20,00,000 ప్లస్ డాలర్స్ అండి. ఇక ప్లస్ అని పెడుతున్నాను నేను, ప్లస్. చూడండి ఇక్కడ మనం 100 మందిని రిఫర్ చేయగానే $47,000 పక్కన పెట్టేశాం. మనం ఇందులో వచ్చింది $100తో సార్. చూడండి, 20,47,000. ఇప్పుడు మీకు చార్ట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఇప్పుడు ద పవర్ ఆఫ్ బ్యూటీ. సో ఇక్కడ ఆటోమేటికల్ ఎంత అండి? 20 CR అండి. అంటే ఇక్కడ లిమిట్ మీ చేతిలో ఉంది సార్. మీరు ఎంతమందిని రిఫర్ చేసుకోగలుగుతారు అన్నది మీ చేతిలో ఉందండి.
100 మందిని రెఫర్ చేయడం పెద్ద పనేం కాదు సార్. కరెక్ట్‌గా మనం కాన్సంట్రేట్ చేస్తే చేయొచ్చు. ఎప్పుడు కూడా ఈ రెఫర్ చేయడం దగ్గరికి వచ్చేసరికి నేను చాలా మందిని సారీ సార్ నేను ఇలా అంటున్నాను ఇంకో విధంగా అపార్థం చేసుకోకండి. ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించేసి సార్ నేనే 10 ఏసేస్తాను సార్. 10 ఐడీలు నేనే ఇన్వెస్ట్ చేసేస్తానండి. సిస్టమ్‌కి బర్డెన్ అండి. సిస్టమ్‌కి బర్డెన్. మీరు బర్డెన్ అవుతున్నారు. ఎందుకండి? చక్కగా $100తో సిస్టమ్ స్టార్ట్ చేసుకొని ఏసుకోండి. మల్టిపుల్ ఐడీస్ 2, 3, 4, 5 ఏసుకోండి చాలు. ఏసుకున్న తర్వాత రిఫర్ చేయడం స్టార్ట్ చేయండి సార్. రిఫర్‌లో బోలెడు ఇన్‌కమ్ ఉంది కదా! సార్ నేను మరి నా ఐడీలు నా కింద నేను కూడా రిఫర్‌లో ఏసేస్తున్నాను కదా సార్. మరి అది రిఫరే కదా సార్ అంటారు కొంతమంది తెలివైనోళ్ళండి. కానీ ఇక్కడ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లో మీరెప్పుడు కూడా మీతో పాటు మీ కిందన ఉండేవాళ్ళు ఎదగడం చూడాలి. వాళ్ళు కూడా రూపాయి సంపాదించుకోవడం తెలియాలంటే ఎవరి మట్టుకు ఇప్పుడు మొన్న నిన్న ఎగ్జాంపుల్‌లో చెప్పారు ప్రకాష్ గారు. ప్రకాష్ గారు 100 ఐడీలేసుకొని కూర్చున్నారండి. మీకు చెప్పలేదు, నాకు చెప్పలేదు, మన ఎవరు ప్రవీణ్ గారికి చెప్పలేదు, మన రాము యనమల గారికి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదండి. ఈ కమ్యూనిటీ వస్తదా? ఆలోచించండి. నేను అంటున్నాను కాదు. ఇన్వెస్ట్‌మెంట్ ప్యాటర్న్‌లో అసలు ఆలోచించకండి సార్. వి ఆర్ డూయింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఈ సిస్టమ్ ఇది కంప్లీట్ ఆటోమేషన్ సిస్టమ్. హ్యాపీగా రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. రిఫర్ చేశారు. వాటికి కూడా రిఫరల్ ప్రోగ్రామ్‌లో ఉండాలండి. ఎందుకంటే 1:1 ఈక్వేషన్ అవ్వాలి కదా ఇక్కడ మీకు. కాబట్టి సిస్టమ్‌ని పాడు చేయొద్దు. నేను అందరికీ హంబుల్ రిక్వెస్ట్. ఇది ప్రోగ్రామ్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. ద పవర్ ఆఫ్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ అండి. ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్, ద పవర్ ఆఫ్ ఆటోమేషన్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో, ఇక్కడ స్పాన్సర్ ఇన్‌కమ్ ఎంత ఎక్సలెంట్‌గా డిజైన్ చేయబడిందో చూడండి. ఇక్కడ ఎంత సింపుల్ ఇన్‌కమో. అంతే సార్. రెండే ఇన్‌కమ్స్ చాలండి ఇందులో. టాస్క్ అయిపోయింది. సో, మీకు ఎగ్జాంపుల్‌కి నేను ఒక జస్ట్ ఒక చిన్న ఇది చూపిస్తాను. ఒక చార్ట్ చూపిస్తాను. కనిపిస్తుందా సార్ చార్ట్ ఇది అందరికిని? Yes, సో, okay. Clear. ఆల్రెడీ క్లియర్. మీరు ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క ప్రెజెంట్ క్లాస్ విన్నారో మీకు ఇమ్మీడియేట్‌గా అర్థమైపోద్దండి ఇదంతాను. చాలా వేగంగా అర్థమైపోతది సార్. చూడండి మీకు కావాలంటే. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్సలెంట్‌గా అర్థమవుతదండి ఇది. పర్ఫెక్ట్‌గా మీరు గనక చూస్తే గనక. ఇక్కడ చూడండి సార్ 2 ఐడీలతో ఇన్‌కమ్ స్టార్ట్ చేసాం. 2 ఐడీలతో జర్నీ స్టార్ట్ చేసాం. $240 వచ్చింది. అంటే 2 ఐడీలు కూడా ఆటో పూల్ నిండాయి. 120 + 120 $240. $40 విత్‌డ్రాకి ఇచ్చేసింది కంపెనీ. $40 విత్‌డ్రాకి ఇచ్చేసింది కంపెనీ. ఇంకా $200తోని ఆటోమేటికల్లీ ఇగోండి 4 ఐడీలు రీబర్త్ అయిపోయాయి. ఇక్కడే ఈక్వేషన్ కనిపించేస్తుంది చూడండి. 240లో $40 ఏమో ఇగోండి ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి. $40 ఏమో విత్‌డ్రాల్ వాలెట్‌కి వచ్చింది. 200తో 4 ఐడీలు రీబర్త్ అయిపోయాయి. 4 ఐడీలు రీబర్త్ అయిపోయిన తర్వాత ఈసారి మీకు $80 జనరేట్ అయిందండి. 8 ఐడీలు జనరేట్ అయ్యాయి. చూడండి. తర్వాత 16 ఐడీలు జనరేట్ అయ్యాయండి. $160 జనరేట్ అయ్యాయండి. తర్వాత 32 ఐడీలు జనరేట్ అయ్యాయండి. $320 మీకు విత్‌డ్రాల్ వాలెట్‌కి ఇచ్చాడు. సింపుల్ ఈక్వేషన్ చూడండి. సో, ఇక్కడ 10 లెవెల్స్‌కెళ్ళేసి చూడండి ఇక్కడ మీరు ఐదో ఆటో పూల్‌కెళ్ళేసరికి మీకు ఇక్కడ చూడండి 64 ఐడీలు జనరేట్ అయ్యాయి. ఇక్కడ ఎంతండి? $640 జనరేట్ అయ్యిందండి. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఈ టోటల్ ఏస్తే మనకి నేను ఇక్కడ చెప్పానండి ఆల్రెడీ. $1280 దగ్గర ఇన్‌కమ్ అండి ఇక్కడ. అప్రాక్స్‌గా చెప్తున్నాను నేను. 1200 1250 పైన ఏసుకోండి యావరేజ్‌గాను. 1250 పైన ఇన్‌కమ్. మనం పెట్టింది ఎంతండి? $100తో వచ్చాం సార్ ఇందులో. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి ఆరో ఆరో ఆటో పూల్ దగ్గరికి వచ్చేసరికి ఆటోమేటికల్లీ ఇక్కడ మీకు చూడండి. ఈ ప్లేస్‌కి వచ్చేసరికి ఈ 1280 ఒకేసారి వచ్చిందండి. మరి అంతకుముందు సంపాదించిందంతా 1280 కదా! దాదాపుగా $2500 ప్లస్ సంపాదించారు సార్. ఎక్కడండి? ఇగోండి ఈ ప్లేస్‌లో ఆరో ఆటో పూల్. నేను సిక్స్త్ అని రాస్తున్నాను చూడండి. సిక్స్త్. నేను ఎందుకు ఇక్కడ చార్ట్ మీద రాస్తున్నానంటే మీకు ఏదైనా చూసిందే గుర్తుంటదండి. మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం సార్. ఏడో ఆటో పూల్ దగ్గరికెళ్ళేసరికి ఆటోమేటికల్ 5000 సార్. సింపుల్ లెక్క. ఇంకా ఇక్కడి నుంచి చూసుకోండి. నేను ఎందుకు ఇక్కడ 5 2 రాసాను మీకు ఇప్పుడు అర్థమైందా? దీని డబల్ అండి. ఇక్కడికి మీరు టోటల్ ఎంత సంపాదిస్తారండి?
$5,000 5K. ఇక్కడికి వెళ్ళేసరికి $10,000 సంపాదిస్తారు సార్. ఇక్కడికి వెళ్ళేసరికి చూడండి తొమ్మిదో ఆటో పూల్కి వెళ్ళేసరికి ఇక్కడికి వెళ్ళేసరికి చూడండి $10,000 సంపాదించారు టోటల్. మీ యొక్క ఇన్కమ్ ఆటోమేటికల్లీ మారిపోతుందండి. ఆ తర్వాత ఈ ఒక్క ఆటో పూల్ 10th ఆటో పూల్లోనే మీకు వచ్చే ఇన్కమ్ $20,000 అండి. అంటే ఇప్పటి వరకు కూడా ఈ ఈ 9 ఆటో పూల్స్ కలిపి ఇంకొక $20,000 సంపాదించారు. మొత్తం ఎంత అండి? టోటల్గా ఓవరాల్ 10 ఆటో పూల్స్కి మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత అండి? 10 ఆటో పూల్స్కి మీకు వచ్చే ఇన్కమ్ $40,920 అండి. చూడండి, ఈ 920 మనం రౌండ్ ఫిగర్లో పక్కన పడేసాం. మనం పెట్టింది $100. ఇదే స్పాన్సర్ ఇన్కమ్లో కూడా చూడండి, ఇక్కడ మీరు ఒక్కళ్ళు స్పాన్సర్ ఇచ్చారు అనుకోండి, ఇదిగోండి ఒక్కళ్ళు స్పాన్సర్ ఇచ్చారు, ఎంత వచ్చిందండి? $20,470 వచ్చిందండి. దాదాపుగా 20 లక్షల పైనే. $470 అంటే 47,000 సార్ అది. ఎందుకంటే ఇప్పుడు $102 కొంటున్నాం మనం పెట్టింది 10,000. ఆ పైన ఉన్న డబ్బులు చూడండి ఎంత ఉన్నాయో, ఒక్క రిఫరల్ ఇస్తే మీకు వచ్చేది. ఇది కాకుండా 20 లక్షలు. సో 5గురిని రిఫర్ చేస్తే $1,00,000 అంటే ₹1,00,00,000 1 CR అండి. 1 CR. ఇక్కడ 2 CR అండి, కేవలం మీరు 10 మందిని రిఫర్ చేస్తే. అదే 100 మందిని రిఫర్ చేస్తే 20 CR అండి. ఎందుకు టార్గెట్ పెట్టుకోకూడదు సార్? మనం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడానికే టార్గెట్ పెట్టుకుందాం. అంతేగాని నేను 100 మందిని 100 ఐడీలు నేనే వేసేసి కూర్చుని పోతాను. ఇది మాత్రం వద్దు సార్ దయచేసి. ఎప్పుడు కూడా సిస్టమ్కి బడ్డన్ అవ్వకూడదు. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ పెట్టకూడదండి. వీలైనంత వరకు కొంచెం పెట్టాలి. నేను నిన్న కాక మొన్న వేరే దాంట్లో 8 లక్షలు పెట్టి బాధపడుతున్నాను ఇప్పటికీ. కొన్నిసార్లు పొరపాటు చేస్తుంటాం, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ. దాని నుంచి మళ్ళీ పాఠాలు నేర్చుకుంటామండి, తప్పలేదు. దాని నుంచి మళ్ళీ మనం పాఠాలు నేర్చుకుంటాం. సో ఇదేనండి సింపుల్ ఈక్వేషన్. మీరు ఎప్పుడైనా కానీ రెఫరల్ ఇన్కమ్ కనుక స్టార్ట్ చేశారంటే మీ తాలూకా ఫండ్, మీ తాలూకా ఇన్కమ్ సోర్సు ఎంత అబ్నార్మల్గా పెరుగుద్దో తెలుసా అండి? ఇవ్వండి, $100తో మీరు జస్ట్ ఇన్కమ్ స్టార్ట్ చేశారు, మీ యొక్క ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ 2 ఐడీస్తో మీ జర్నీ స్టార్ట్ చేశారు. ఇదే టైంలో మీరు 5గురిని రిఫర్ చేశారా అనుకోండి, సపోజ్ 5గురిని రిఫర్ చేశారు అనుకోండి. చూడండి, సింపుల్ ప్యాటర్న్ చెప్తున్నాను చూడండి. మీరు 2 ఐడీస్ మీకు ఎప్పుడైతే 4 ఐడీస్ కింద జనరేట్ అయిందో మీ యొక్క ఇన్కమ్ $40 వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ $240 కదా మీకు వచ్చేది ఇన్కమ్. సో నేను నెట్ వచ్చిందో చెప్తున్నానండి. కానీ ఈ 5 నుంచి మీకు జనరేట్ అయింది ఎంతంటే 5,20,100. 5,20,100 మీతో పాటు వాళ్ళకు కూడా 4 ఐడీలు జనరేట్ అవుతాయి కదా. ఈ టైంలో 4 ఐడీలు జనరేట్ అవుతాయి కదా. మరి 4 ఐదులు 20, 20 ఇంటూ 5గురు, మీరు 5గునే ఇస్తారు రెఫర్. 25 100 సరిపోయిందా లేదా సార్? 4 ఐదులు ఇవ్వండి, 4 ఐదులు 20, 4 ఐదులు 20, 20 ఇంటూ 5 ఎంతండి? 100 వచ్చిందా? $100. అంటే మీరు 5గురిని రిఫర్ చేసి మీరు జస్ట్ ఫస్ట్ మంత్లోని ఆటో పూల్ వచ్చేసరికి మీ ఇన్కమ్ వచ్చింది సార్ ఇక్కడ $140, 40 + 100. ఇదేనండి రెఫర్లు ఉండే గొప్పతనం. సెకండ్ ఆటో పూల్ వచ్చేసరికి మీ యొక్క ఇన్కమ్ ఇండివిజువల్గా $80 అయితే ఇక్కడ మీకు $200 యాడ్ అయిపోద్ది సార్. థర్డ్ ఇన్కమ్ వచ్చేసరికి మీకు ఇక్కడ వచ్చిన ఇన్కమ్ 160 అయితే ఇక్కడ మీకు $400 యాడ్ అయిపోద్దండి. ఎందుకంటే $80 ఇంటూ 5, 8 5 40, 400 సింపుల్ లెక్క. ఎందుకంటే ఇందులో సగం కదా వస్తుంది ఒక రిఫరల్ మీద. చూడండి, 4వ ఆటో పూల్కి వచ్చేసరికి మీకు $320 మీ ఇండివిజువల్ ఉంటే ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసండి? $800. అంటే అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ మీరు 5 రిఫరల్స్ చేస్తే ఉండే మిరాకల్ చూడండి ఎంత ఉందో. అందుకే రిఫరల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్ ప్రతి ఒక్కరు కూడా. సో ఇంతసేపు కష్టపడి చెప్పింది దేనికోసం అంటే రెఫరల్ ప్రోగ్రామ్ మీద కూడా మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలండి. మాట్లాడితే నేను డబ్బులు పెట్టేస్తాను, ఇందులో పెట్టేస్తాను సార్, నేను వేసేసుకుంటాను సార్, ఇంకో ఐడీలు వేసేసుకుంటాను, 5 ఐడీలు 10 ఐడీలు వేసేసుకుంటానండి, సిస్టమ్ పాడు చేయడం అంతేనండి, అంతమించి ఇంకేమీ లేదు. సో థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి ప్రకాష్ గారు. ఇవాళ సెషన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్సలెంట్. సో సెషన్ అదిరిపోయిందండి. ఎందుకంటే ఆ
క్యాల్కులేషన్స్ ఏవైతే మీరు రాస్తూ చూపిస్తున్నారో చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా వెళ్ళిపోయిందండి. సో ఒక పాయింట్ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి మైండ్ లో వెళ్ళిపోయి ఉంటుంది. మల్టిపుల్ ఐడీస్ ఎవరైతే మల్టిపుల్ ఐడీస్ వేయాలి అనే ఆలోచనతో ఉన్నారో, లేకుంటే ఎవరైతే వేశారో, వీళ్ళెవరైనా కూడా టీం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దయచేసి సార్ మాటి మాటికి చెప్పారు చక్కగా, సిస్టమ్ ని పాడు చేయకండి, సిస్టమ్ ని పాడు చేయకండి. 100% అండి. మనమే వేసుకొని ఉంటే సిస్టమ్ పాడవుతుంది. మళ్ళీ ఫోన్ చేసి సార్ 20 రోజులైంది నాకు రాలేదు, 25 రోజులైంది నాకు రాలేదు. ఫ్రెండ్స్, మనం పని ఎంత చేశాము, ఎందరికి రెఫర్ చేశాము, ఎన్ని జాయినింగ్స్ తీసుకొచ్చాము ఒక్కసారి ఆలోచించాలి. ఏ జాయినింగ్ చేయకుండా మనం ఉన్న చోటనే మనకు డబ్బులు రావాలి, మన ఓపిక ఉండదండి. అరే ఇంత మంచి అవకాశము, దీన్ని కాస్త వేరే వాళ్ళకు అవకాశం కల్పిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. ఎప్పటికి మనకే రావాలి, మనకే రావాలి, మనకే రావాలనే ఆలోచన మానుకోండి. నేను ముందే చెప్పాను, నెల లెక్క చెప్పాను, నెలకు రాలేదు, 2 నెలలకు వచ్చింది అయినా నష్టం లేదు, 3 నెలలకు వచ్చింది అయినా నష్టం లేదు. ఈరోజు సార్ కూడా చక్కగా అదే గుర్తు చేశారు. ఆ పాయింట్ కూడా 3 నెలలకు వచ్చినా, 3 నెలలకు ఒక ఆటపులు వచ్చినా కూడా 30 నెలలో 40 లక్షలు సంపాదించే అవకాశము ఎక్కడ లేదు. ఏ ఉద్యోగం చేసినా లేదు, ఎక్కడ రాదు ఇంత ఇన్కమ్. ఉన్న చోట 10,000 తోటి ఇంత పెద్ద ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం వచ్చిందంటే దాని సద్వినియోగం చేయకుండా 15 రోజులు అవుతుందో లేదు జాయిన్ అయ్యి, సార్ నాకు డబ్బులు రాలేదు, నాకు ఇంకా ఆటపుడు రాలేదు, ఏ డేట్ నడుస్తుంది, ఈ క్వశ్చన్స్ వద్దు. వేశారా, వెయిట్ చేయడమే. పని చేస్తే అద్భుతమైన ఇన్కమ్ కనిపిస్తూనే ఉంది. ఆటపుల ఇన్కమ్ ఎలాగో వస్తుంది. జనాలు పెరిగినా కొద్దీ మనం పని చేయకుండా ఉంటే 100 మందిలో 10 మంది పని చేస్తే 90 మంది కూర్చొని ఉంటే ఈ 10 మంది చేసినటువంటి పని ఏదైతుందో ఈ 100 మందికి పంచాలి. అప్పుడు లేట్ అవుతుందా, తొందరగా వస్తుందా? ఈ ఒక్క పాయింట్ ఆలోచించాలి. ఇక్కడ ఉన్న సిస్టంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి రెఫర్ చేసుకుంటూ వెళ్తే మనం 10 రోజులకు ఒక ఆటపుల ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని రెఫర్ చేస్తే 10 రోజులకు తీసుకోవచ్చు. ఇద్దరిద్దరు చేస్తే 5 రోజులకే ఒక్కొక్క ఆటపులు తీసుకోవచ్చండి. సరే, మనం ముగ్గురిని రెఫర్ చేస్తే రోజుకు ఒక ఆటపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. డైలీ 1 అంటే 10 రోజులలో 10 ఆటపుల్స్ అయిపోతాయి. సరే, మనం చేస్తామా? చెయ్యం. ఏం చేస్తాం? ఇవాళ జాయిన్ అవుతాం, కావాలంటే మల్టిపుల్ ఐడీస్ వేస్తాం, మళ్ళీ ఒక 10-15 రోజులు దాటింది అంటే సార్ నాకు ఇన్కమ్ రాలేదు, ఇంకా ఏ డేట్ నడుస్తుంది, ఎప్పటి వరకు రావచ్చు, ఇవే క్వశ్చన్స్ అండి. దయచేసి ఇవి మానుకోండి ఫ్రెండ్స్. ఈ ఈ కొన్ని అలవాట్లు మానుకోండి. మీకు ఎప్పుడు వచ్చినా హ్యాపీ అని హ్యాపీగా తీసుకోండి. ఓకే, అంతేకాని నాకు 10 రోజులకి రావాలా, 15 రోజులకి రావాలి, 20 రోజులకి రావాలంటే ఇది టైం కరెక్ట్ పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ కాదండి. ఫలానా టైంకి వస్తుంది, ఫలానా టైంలోనే మీకు వస్తుంది అనేది ప్రోగ్రామ్ కాదు. 3 నెలలకు కూడా రావచ్చు. సో అందుకనే మీరు ఎవరికన్నా చెప్పేటప్పుడు ఒకటే చెప్పండి, 3 నెలలకు ఒక ఆటోపులు వచ్చినా కూడా 30 నెలల్లో 40 లక్షలు సంపాదించే అవకాశము. ఇదే మాట చెప్పండి. ఇప్పుడు ఆటోపుల కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా అదే పని చేయండి. ఎప్పుడు వచ్చినా హ్యాపీ అని చక్కగా తీసుకోవడానికి చూడాలి. అందరికి అదే పీరియడ్ నడుస్తుందండి. రెఫర్ చేసిన వాళ్ళకి ముందుకు, రెఫర్ చేయని వాళ్ళకి వెనుక అనేది కాదు. రెఫర్ చేసినా చేయకున్నా ఆటోపుల్ సిస్టంలో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఆటోమేటిక్గా అది ఎలా రావాలో అలా వస్తూనే ఉంటది. కానీ ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటే తొందరగా వస్తుంది. వేసుకొని ఉంటే సిస్టమ్ ముందుకు ఎలా వెళ్తుందండి? సిస్టమ్ ముందుకు వెళ్ళాలంటే పని అయితే జరగాలి కదా. సరే, 150 మంది పని చేస్తున్నారంటే హ్యాపీ, కానీ 110 మందే పని చేస్తున్నారు. సో దీన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్.
చాలా చక్కగా సార్ ఎంత క్లియర్ గా చెప్పారంటే, ఇంత విన్న తర్వాత కూడా వేరే వాళ్ళకి రెఫర్ చేయకుంటే నిజంగా అండి మనంత ఆ ఏంటిది అది అనాలోచిత పరులు ఎవరు ఉండరు ఇక. కాబట్టి నెక్స్ట్ ఆలోచించండి. సార్, సిస్టమ్ ని హౌ టు జస్ట్ సెక్యూర్ ఆగండి ఆగండి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ఉంది కదా సార్, అది ఆల్రెడీ చెప్దాం రికార్డ్. చెప్దాం అది కూడా చెప్దాం అది అది కూడా ఒకసారి చెప్తా. వీడియో చూపించేస్తాను సార్. అది 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 కూడా మీరు అది కూడా చెప్పేదాం అది కూడా చెప్పేదాం. నిన్న ఆల్రెడీ వీడియో చేశారు కదా, ఆ వీడియో పెడుతున్నాను సార్ ఇప్పుడు, అదే అది కూడా స్క్రీన్ షేర్ అయిపోతుంది. చేస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ. అందరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్, అందరు కూడా ఆలోచించి ఈ ఆలోచనలతో బయటపడి ఎప్పుడు వస్తుంది అని చూడకుండా కొంచెం రెఫర్ చేయడం స్టార్ట్ చేయండి, తొందరగా వస్తుంది అందరికి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, షేర్ చేయండి సార్ మీ వీడియో. ఓకే సార్, షేర్ చేస్తున్నానండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, హౌ టు సెక్యూర్ అవర్ వ్యాలెట్స్. ఎందుకంటే మనం టెక్నాలజీలో ఎప్పుడైతే సంపాదిస్తున్నామో, అండ్ ఇన్ ద సేమ్ వే మన వ్యాలెట్స్ని కాపాడుకోవడం కూడా మనకి ఇది కూడా టాస్కేనండి. ఇది కూడా ఒక మన యొక్క దీంట్లో మనకు ఒక భాగమే సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పని కింద అనుకోండి, కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా. సో ఈ వ్యాలెట్ ఎందుకంటే ప్రతిసారి మనకి ఆ గ్లిచెస్ అవి ఏవైతే ఉన్నాయో కొన్ని మనం డీసెంట్రలైజ్ వ్యాలెట్ కనెక్ట్ చేసే క్రమంలో బ్లాక్ చైన్లో ఉండే ప్రాబ్లం సార్. ఈ కంపెనీ కాదండి చేసింది, ఓకేనా. సో బ్లాక్ చైన్లో ఉండే సిస్టంలో ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు, కానీ కొన్ని అడ్రసెస్ ఆటోమేటికల్లీ మనకి యాడ్ అయిపోతుంటాయండి, పనికిమాలిన అడ్రస్లు. దాని నుంచి మన ఫండ్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలి అని ఈ వీడియో అండి. సో ఈ వీడియో నేను ఇంకా యూట్యూబ్లో ఇంకా పోస్ట్ చేయలేదు, అందాక నేను గ్రూప్లోనే పోస్ట్ చేశాను. సో అది కూడా నేను పోస్ట్ చేస్తాను, కొంతమంది అడుగుతున్నారండి అందులో పోస్ట్ చేయమని. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో నేను ఆల్రెడీ నిన్న చేసిందే ఉన్నదండి, సేమ్ స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఉంది, ఒకసారి అందరూ వినండి, ఓకేనా సార్. సో ఇది చేస్తుండగా కూడా, ఇది రన్ అవుతుండగా కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా దీని ప్రకారం. ఎందుకంటే కంపల్సరీ డిస్కనెక్ట్ చేయాలి, ప్రతి 2-3 రోజులకు ఒకసారి మన వ్యాలెట్ చెక్ చేసుకొని సెక్యూర్గా చేసుకోవాలండి. అందుకే చూడండి, హౌ టు సెక్యూర్ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ హౌ టు డిస్కనెక్ట్ అన్ఆథరైజ్డ్ అడ్రసెస్ ఫౌండ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఏ విధంగా మన వ్యాలెట్స్లో ఫండ్స్ కాపాడుకోవాలో అని నేను ట్యాగ్ చేశాను. చూడండి, నేను అది ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, నేను సేఫ్ పాల్ ఓపెన్ చేశానండి. సేఫ్ పాల్లో సేఫ్ పాల్ ఎందులో అయినా కానీ మనం ఒక డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఏమైనా యాడ్ చేసే క్రమంలో మనకి తెలియకుండానే బ్లాక్ చైన్లో కొన్ని అడ్రస్లు యాడ్ అయిపోతున్నాయండి. అవి మనకి సెక్యూర్ కాదండి, వాటి నుంచి మన ఫండ్ లాస్ అయ్యే అవకాశం మనకు ఉన్నది. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, వాటిని ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలనేది ఒక వీడియో చేస్తున్నానండి, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం USDT BEP20 అడ్రస్ ఏదైతే ఉందో మనది, అది ఫస్ట్ తీసుకోరండి. ఫస్ట్ రిసీవ్ అడ్రస్ తీసుకొని క్రోమ్ క్లిక్ చేసి ఇక్కడ BSC స్కాన్, ఇవ్వండి BSC స్కాన్ అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ వెంటనే మనకి ఇక్కడ BSC స్కాన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ పైన సెర్చ్ బార్లో ఇప్పుడు ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కదా అడ్రస్, అది పేస్ట్ చేయాలండి ఫస్ట్. ఓకే, ఇది పేస్ట్ చేశానండి. C1B1 అడ్రస్ వచ్చింది కదా, సెర్చ్ కొట్టా. ఓకే, సెర్చ్ కొట్టిన తర్వాత ఇక్కడ API అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ ప్లేస్, ఇక్కడ 3 గీతలు క్లిక్ చేసి టోకెన్ అప్రూవల్స్ ఇది క్లిక్ చేయాలండి. టోకెన్ అప్రూవల్స్ క్లిక్ చేశా. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సార్, ఒక అడ్రస్ ఆల్రెడీ మనకి ఉన్నదండి ఆల్రెడీ. ఓకే, అన్నెసర్లీ మనకు అవసరం లేదు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కనెక్ట్ Web3 కొట్టి ఓకే కొట్టి, ఇవ్వండి సార్ Web3 వ్యాలెట్ కనెక్టర్ ఉంది కదా, ఇవ్వండి చూడండి ఇది, ఇవ్వండి వ్యాలెట్ కనెక్ట్, ఇది క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేయాలండి. కిందన ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి, సేఫ్ పాల్ కదా, ఇగో సేఫ్ పాల్ క్లిక్ చేశానండి. ఓకే, క్లిక్ చేయగానే ఆటోమేటికల్ ఇక్కడ తీసుకుంటుంది, అడుగుతుంది చూడండి, ఇవ్వండి అగ్రీ కొట్టాను. ఓకే, అగ్రీ కొట్టిన తర్వాత వ్యాలెట్ కనెక్ట్ అయింది కదా. ఇక్కడ ఒక అడ్రస్ ఉంది చూడండి, ఇక్కడ అడ్రస్ ఫౌండ్ అయింది ఈ అడ్రస్. ఓకే, ఈ అడ్రస్ని ఇలా లెఫ్ట్ చూడండి, రిస్క్ అని చెప్పేసి చూడండి, ఇక్కడ ఏ టోటల్ ఆఫ్ 1 టోకెన్ అప్రూవల్స్ ఫౌండ్, ఒక టోకెన్ ఆల్రెడీ ఉందండి ఇక్కడ అప్రూవల్ ఫౌండ్ అని ఉంది. ఓకే, అది తీసివేసేయాలన్నమాట మనం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని ఇలా లెఫ్ట్కి లాగి
రీవోక్ అని కనిపిస్తుంది చూడండి, రీవోక్ అని క్లిక్ చేయాలండి. రీవోక్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇగోండి ఇక్కడ కనిపిస్తుందా మళ్ళీని, ఇగోండి మళ్ళీ ఇక్కడ రీవోక్ మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ 0 టోకెన్, అంటే మనం ఆథరైజ్డ్ ఎంత ఇస్తున్నాం లిమిట్ 0 ఇస్తున్నాం ఆథరైజ్డ్ లిమిట్. ఓకే, తర్వాత ఎగ్రీ కొట్టాలండి. ఎగ్రీ కొట్టిన తర్వాత మన తాలూకా లాక్ అడుగుతుంది. ఆ లాక్ ఎప్పుడైతే మనం ఇచ్చామో తంబు, సో ఆటోమేటికలీ అయిపోయిందండి. ఇక్కడ ఇంటూ కొట్టేసేయాలండి, ఇగోండి ఇంటూ. ఓకే, ఇంటూ కొట్టేశాను. ఇంటూ కొట్టేసిన తర్వాత ఒక్కసారి ఇలా రిఫ్రెష్ చేయగానే చూడండి, ఇలా రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేయగానే ఎగిరిపోయిందండి అది. ఓకే, ఇప్పుడు చూసారా 0% రిస్క్, ఏ టోటల్ ఆఫ్ 0 టోకెన్ అప్రూవల్ ఫౌండ్. చూసుకోండి సార్, ఇక్కడ ఏ టోటల్ ఆఫ్ 0 టోకెన్ అప్రూవల్ ఫౌండ్ క్లియర్గా వచ్చింది. ఇలా రావాలండి. ఓకేనా, సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మన యొక్క గ్రో కాయిన్ జాయింట్లో కనుక ఎవరైనా విత్డ్రా పెట్టేటప్పుడు మ్యాక్సిమం P2P ట్రాన్సాక్షన్ చేయడానికే చూడండి. విత్డ్రాల్ పెట్టినా కూడా వెంటనే ఆ వ్యాలెట్లో ఉంచొద్దండి. దీన్ని ఎనీ హార్డ్ వ్యాలెట్ సేఫ్ లేదండి. అందుకే మరీ చెప్తున్నాను. నాది ట్రస్ట్ వ్యాలెట్లో దగ్గర $516 ఎగిరిపోయింది ఒకసారి. సేఫ్ పార్లో $982 ఎగిరిపోయండి. కాబట్టి ఇవి రికవరీ కూడా అవ్వండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇవి చేసుకుని చెక్ చేసుకోవడం మోస్ట్ బెటర్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది అందరూ చేసుకుంటారని వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో వాయిస్ అందరికీ వినిపించిందా అండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా? హలో సార్, వినిపించిందా సార్ వీడియో పర్ఫెక్ట్గా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అండి మన యొక్క వ్యాలెట్స్ని కాపాడుకోవడం. సో కన్క్లూడ్ చేయండి సార్ ప్రకాష్ గారు సెషన్. ప్రకాష్ గారు ఉన్నారా? హలో సార్, ప్రకాష్ గారు మాట్లాడండి. అరే ఏమైంది, ఒక్క నిమిషం. సార్ వెళ్ళిపోయినట్టున్నాడు సార్. ఉన్నారు అంటే కోస్ట్ ఇస్తున్నాను. హ్యాండ్ రైజ్ చేసింది సార్. యా కోస్ట్ ఇస్తున్నాను సార్. ఓకే, అదే మధ్యలో ఎగ్జిట్ అయినట్టున్నారు. సార్ మాట్లాడొచ్చు మీరు ప్రకాష్ గారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సెషన్. సో ప్రొటెక్షన్ గురించి చాలా చక్కగా క్లియర్గా నిన్నటి నుండి చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సెషన్ స్టార్ట్ కాక ముందే చెప్పాను, మనం సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ప్రతి దానికి మనం ఇంపార్టెంట్ ఇస్తూ వెళ్ళాలి. సో ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది మీకు రికార్డింగ్ కూడా అందుతుంది. సో దీన్ని యూట్యూబ్లో కూడా రేపు మార్నింగ్ కల్లా మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. సాధ్యమైనంత వరకు మీరు మళ్ళీ చూడండి, మీ ఫ్రెండ్స్కి మళ్ళీ పంపండి, కొత్త వాళ్ళకు పంపించి ఈ సెషన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఫ్రెండ్స్ నిజంగా రెఫర్ చేయకుండా ఉండరండి. అంత అద్భుతంగా సెషన్ ఉంది, సిస్టమ్ కూడా అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే నెగ్లెక్ట్ చేయకండి. సో నార్త్ సైడ్లో 500 కెపాసిటీ సరిపోవట్లే. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మీరు ఒక 5 నిమిషాలు లేట్ అయితే మళ్ళీ అక్కడ ప్లేస్ దొరకట్లేదండి. నిన్న చాలా ట్రై చేసాం, దొరకలేదు. 500 కెపాసిటీ అయిపోయింది. సో అంత అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సో కాబట్టి మనం కూడా చేద్దాం ఫ్రెండ్స్. మనం ఏమన్నా తక్కువనా? మనము 500 కంటే ఎక్కువ కెపాసిటీ తీసుకొచ్చిన వాళ్ళం జూమ్లో, ఇప్పుడు ఎందుకు తీసుకురాకూడదు? సో ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. చాలా చక్కటి సెషన్ ఈరోజు జరిగింది, అన్ని కవర్ అయ్యాయి. ఓకే, ఈవెన్ వ్యాలెట్ ప్రొటెక్షన్ కూడా లాస్ట్లో వీడియో ప్లే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా దీనిపైన దృష్టి పెట్టండి. సో థ్యాంక్ యూ శేఖర్ సార్, ఎందుకంటే అద్భుతమైన సెషన్ అందించారు విత్ క్యాల్కులేషన్తో. ఓకే, ఆ పెన్నుతో రాయడము ప్రతి ఒక్కరికి కూడా అలా రాస్తుంటే మైండ్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నట్టు. కాబట్టి చాలా అద్భుతంగా ఉండింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది సిస్టమ్ అదృష్టం ఉంటేనే దొరుకుతుంది ఫ్రెండ్స్, అదృష్టం లేకుంటే సిస్టమ్ దొరకదు.
సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. కాకపోతే ఈ యొక్క అవకాశాన్ని మన దగ్గర ఉంచకుండా వేరే వాళ్ళకి షేర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆలోచించండి. సో థ్యాంక్ యూ శేఖర్ సార్, థ్యాంక్ యూ కోస్ట్స్, థ్యాంక్ యూ ఆల్ ద పార్టిసిపేట్స్. సో ఈ సిస్టమ్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను నా మాటకి విరామం ఇస్తున్నాను. ఓవర్ టు శేఖర్ సార్. సో మాట్లాడి మీరు క్లోజ్ చేసేయండి సార్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీబడి. అందరికీ కూడా ఫస్ట్ వామ్ వెల్కమ్ అండి. సో కొన్ని సార్లు కొన్ని ఆపర్చునిటీస్ అంటే మనం ఎప్పుడు కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే క్రమంలో వచ్చే వాళ్ళమేనండి మనందరం. కాబట్టి ద బెస్ట్ కంపెనీస్ అంటాను నేను. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఏవైనా కానీ మనకి తారసపడినప్పుడు దాన్ని మనం చేసుకోవడం మంచిదండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒకటే చేయాలని లేదు కదా. ఇప్పుడు రిలయన్స్ వాడు ఉన్నాడు. రిలయన్స్ వాడు ఒక జియో ఒకటే చేసుకొని కూర్చుంటున్నాడా? రిలయన్స్ జియో ఉంది. రిలయన్స్ ఫ్రెష్ ఉందండి, కాయగూరలు అమ్ముతాడు. రిలయన్స్లో లేనిది ఏంటి చెప్పండి? వాడు ప్రతి దాంట్లో కూడా రిలయన్స్ పెట్రోల్ అమ్ముతున్నాడండి. సో వాట్ ఎవర్, అంటే వాడు చేయలేదంటూ లేదండి. ప్రతి ఒక్క అంటే ఈవెన్ కాయగూరలు కూడా వాడు వదలలేదు అంటే ఆలోచించండి. సో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం ఎప్పుడైతే మనం డిఫరెంట్ వేస్ నుంచి మనం సంపాదిస్తామో దెన్ వీఆర్ సెక్యూర్డ్ అండి. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని ప్రాజెక్ట్స్ మనం 2-3 చేయడం వల్ల మనకి ఆ టైంలో అక్కడికి వస్తాయండి. అంటే కష్టకాలంలో మనకు ఉపయోగపడతాయండి. ఈ రోజుల్లోని మనం ఎంత సంపాదించినా కానీ సడన్గా సపోజ్ ఒక మెడికల్ బిల్లే పడింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్కి సంబంధించిన సమ్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి. ఆ టైంలో ఈ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే మనం సంపాదిస్తున్నామో ఓకే వీఆర్ సెక్యూర్డ్. మనం డబ్బులు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేస్తున్నాం చెప్పి పడుకోకూడదండి. డోంట్ టేక్ రెస్ట్. ఎందుకంటే వీఆర్ దేర్ ఇన్ సర్వైవల్ జోన్ అంటాను సార్. నేను కన్క్లూజన్ పార్ట్లో ఒకసారి నేను ఈ ఒక్క విషయం మీకు చెప్పాలండి. కాబట్టి ఎప్పుడు కూడా టైం కాంపౌండింగ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఆ క్రమంలో ఒక మంచి ఆపర్చునిటీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంట అనమాట. బెస్ట్ కంపెనీస్ వచ్చేటప్పుడు ఇదో కంపెనీ మంచి బెస్ట్ కంపెనీ ఇది చేస్తాం, ఇంకో కంపెనీ బెస్ట్ ఆ కంపెనీ చేస్తాం, ఇంకో కంపెనీ బెస్ట్ చేస్తాం. అలాగని మరీ వచ్చిన ప్రతిదీ రాస్తుంటే అనకూడదు. కానీ మనం మన డబ్బుని కాపాడుకునేసరికి సరిపోద్దండి. కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసి బాగున్నప్పుడు సిస్టమ్ బాగుంది ఇక్కడ క్లియర్గా నేను అందుకే మీకు అందరికీ అర్థమవుతుంది కదా, ఎంతమంది అందుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇటువంటి వచ్చేటప్పుడు కొద్ది కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఏదో ఇంకోటి చేస్తున్నాను, ఏదో సోమశేఖర్ సారు ప్రకాష్ సార్ చెప్పారు కాబట్టి వచ్చాను చూశాను అని అలా చూసుకుంటే ఇంకా అలాగే ఉంటారండి. నేను అనేది ఏంటంటే మీరు బేరీజ్ వేసుకొని వ్యారీ అంటే డిఫరెన్షియేషన్ చూసుకొని దాని ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. మంచి ప్రాజెక్ట్స్లోనే వర్క్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఒకటి మనము రూపాయి సంపాదించుకుంటామండి, మనతో పాటు మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు కూడా సంపాదించుకుంటారండి. ఎప్పుడు నా కాన్సన్ట్రేషను మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు రూపాయి డబ్బులు తీస్తే ఎక్కువ ఆనందం అండి. ఇక్కడ ఇంకా ఎక్కువ ఆనందం ఏంటో తెలుసా సార్? ఈ సిస్టంలో మీకు ఎందుకు ఉండే వాళ్ళు ఎప్పుడైతే ఆ డబ్బులు సంపాదిస్తున్నారో ఆటోమేటికల్లీ మీకు స్పాన్సర్ రూపంలో వాళ్ళ యొక్క ఐడీస్ రీబర్త్ అవుతాయి. మళ్ళీ ఆటోమేటికల్లీ మీకు ఇన్కమ్ పెరుగుతుంది. ఎలాగా? కాంపౌండింగ్ రూపంలో. నేను అందుకే స్టార్టింగ్ 4 ప్రిన్సిపల్స్లో ద కాంపౌండింగ్ అనే దాన్ని నేను 5 స్టార్ మార్కింగ్ ఇచ్చాను సార్. చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు, ఇదేంటండి కాంపౌండింగ్ 5 స్టార్ మార్కింగ్ ఇచ్చారు ఏంటండి? యాక్చువల్లీ ఆటోమేషన్కి ఇవ్వాలి కదా, లేదా ఇంకో దానికి ఇవ్వాలి కదా, రిప్రజెంటేటివ్కి ఇవ్వాలి కదా. కాదండి, కాంపౌండింగ్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది సార్ ఇక్కడ. అది ఇక్కడ ఉన్న గొప్పతనం. అందుకే ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. సో ఈరోజు సెషన్ మాత్రం నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి, ప్రకాష్ గారు అన్నట్టు. సో ఇది హ్యాపీగా నేను రేపు అప్లోడ్ చేస్తాను. దీంట్లోనే అందరూ కూడా వినండి, చక్కగా అందరికీ షేర్ చేయండి. ఇది టీమ్స్ చేసుకోండి సార్, రూపాయి సంపాదించుకోండి సార్. ఈ సిస్టంలోనే ఉందండి గొప్పతనం అంతా. ఇప్పుడు నా నార్త్ సైడ్ ఇప్పుడు హిందీ సెషన్స్ 500 మంది వెళ్తున్నారండి. అక్కడ 500 మంది చాలట్లేదు, ప్లేస్ లేదు. అంటే ఎంత బాగా చేస్తున్నారు చూడండి సార్. వర్క్ చేస్తేనే సార్ జూమ్స్ కెపాసిటీ పెరుగుతుంది. జూమ్ రావట్లేదంటే వర్క్ చేయట్లేదని అంటాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా న్యూ మెంబర్స్ని పిలండి. రేపటి నుంచి ఇంకా సెషన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చాలా ప్రతి విషయం సెక్యూరిటీకి సంబంధించిన విషయాలతో సహా చెప్తున్నాం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సెక్యూర్డ్గా ఉండాలని. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండి. సెషన్ మనం కంక్లూడ్ చేస్తున్నాను నేను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.